మిత్రులారా, ఎంతో కాలంగా ఒక మాట వాడుకలో ఉంది. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు. ఇప్పుడు 45% భారత స్టార్టప్స్ ఆడవాళ్ళని నడుపుతున్నారు. ప్రతి 5 స్టార్టప్స్లో ఒక స్టార్టప్కి ఫౌండర్ లేదా కో ఫౌండర్ ఒక స్త్రీయే. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం 20% కంటే పైనే ఉంది. అందువల్లే ఈరోజు మన ఎపిసోడ్ విమెన్స్ స్పెషల్. భారతదేశపు స్టార్టప్ వేదిక ఐడియా బాజ్లో. సరే, ఇప్పుడు మనం ఆహ్వానిద్దాం ఈరోజు ఇన్వెస్టింగ్ టైటన్స్ని. రుకమ్ క్యాపిటల్ ఫౌండర్, ఫస్ట్ ఇన్వెస్టర్ అర్చనా జాగిర్దార్. విమెన్ లెడ్ స్టార్టప్ వాయిస్ శైలి చోప్డా. ఐఐటి మెడ్రాస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్ నుంచి మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ రీసెర్చ్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ రిచా అగర్వాల్. ఐఐటి క్యాంపస్ మొట్టమొదటి లేడీ లీడర్. ద యంగ్ ఇండియాని ఏఐ అండ్ డేటా సైన్స్ ఫీల్డ్లో గ్లోబల్ డీప్ టెక్తో జోడించారు. మన మాస్టర్ మెంటార్ ప్రీతి అగల్యం. హాయ్ హాయ్. టర్బో స్టార్ట్ కి ఫౌండింగ్ మెంబర్, ఇంకా కెన్ 42 కి కో ఫౌండర్ సిమ్రన్. హాయ్. మన దగ్గర ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఖజానా ఉంది. ఈరోజు మనం విమెన్స్ స్పెషల్ చేస్తున్నాం. మన టైటన్స్ ఇంకా మెంటార్స్ అందరూ కూడా ఫీమేల్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతీక్, కానీ ఈరోజు సెట్లో మీరొక్కరే మగ మనిషి. మీరెలా ఫీల్ అవుతున్నారు? నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను చాలా నేర్చుకుని వెళ్తాను. బాగా ఆలోచించి మాట్లాడుతున్నారు. భయపడుతున్నారా? చెప్పాలంటే కాస్త జాగ్రత్తగా నేను మాట్లాడాలి. ట్రై టు మేక్ యు ఫీల్ బెటర్. చాలా కాలంగా ఆడవాళ్లతో ఒక మాట ముడిపడి ఉంది: అందం, సౌందర్యం. కానీ ఆడవాళ్ళు బ్యూటీలోనే కాదు, తెలివిగా ఆలోచించడంలోనూ గొప్పవాళ్ళు. అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైన ఐడియాతో ప్రపంచం మొత్తాన్ని అందంగా మార్చడానికి వస్తున్నారు మన మొదటి ఐడియా బాస్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి ముంబైకి చెందిన రియా గోయంకా జలాంకాకి. హలో టైటన్స్, నేను రియా, ముంబైకి చెందిన ఒక సైంటిస్ట్ని. సైంటిస్ట్ అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అదే ఎక్స్పెరిమెంట్ చేయటం. ఇప్పుడు మీరు చూడండి. ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ 108. ఇక్కడే ఒక నిజమైన సైంటిస్ట్ లెర్నింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఫెయిలియర్స్ అయినా కూడా లెర్నింగ్ పార్ట్ ఆపకూడదని. నేను మన ఇండియన్ ఇంగ్రీడియంట్స్ని సైన్స్ టెక్నాలజీతో నేను ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ల్యాబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది వర్కౌట్ అవ్వదని చెప్పారు. కెమిస్ట్ ఏం చెప్పారో తెలుసా? దేశీ వస్తువులని నాట్ సఫిస్టికేటెడ్ ఓకే అని చెప్పారు. ఒక్కొక్కసారి నా బ్యాచ్ ఫెయిల్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఒక్కొక్కటి చెప్తారు. ఇలా చూడమ్మా, నీ వల్ల తప్పకుండా ఇది కాదు, కానీ నేనొకటి డిసైడ్ అయ్యాను, నేను ఎలాగైనా ఇది చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఫెయిలియర్ అయినా కూడా నేను మళ్ళీ ట్రై చేస్తా ఉన్నాను. చివరిగా నాకు ఒక సక్సెస్ దొరికింది. నా సక్సెస్ పేరే పోషన్. పోషన్ తాత నాయనమ్మ ఒక ఇంగ్రీడియంట్స్. నా ప్రొప్రైటీ స్కిన్ బయోటిక్ టెక్నాలజీ. అది నా టెక్నాలజీ మూలంగా తయారు చేశాను. ఒక స్కిన్ కేర్ రేంజ్ అంటే అది లోపల మాత్రమే కాదు, బయట కూడా. ఇది స్కిన్ కి అన్ని లేయర్స్ ని ప్రాపర్ గా నరిష్ చేస్తుంది. మార్కెట్ లో దొరికే నేచురల్, హెర్బల్, సైంటిఫిక్, క్లినికల్ బ్రాండ్ కి పోషన్ కి ఏంటి డిఫరెన్స్? నేను ఈ డిఫరెన్స్ ని 3 విధాలుగా చెప్తాను. ముందుగా, మేము అన్ని నేచురల్ వస్తువుని దానికి తగిన చోటులో నుండి తీసుకొస్తున్నాం. అంటే కుంకుమ పువ్వు కాశ్మీర్లో నుండి తీసుకొస్తున్నాం, పసుపు క్యాంగ్లీ నుంచి. అప్పుడే మీకు మాక్సిమం బెనిఫిట్స్ దొరుకుతాయి. రెండోది, మేము ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని ప్రోబయాటిక్ తో కలిపి బయో ఫర్మెంటేషన్ తో మేము ఇది చేస్తున్నాం. అంటే మన కంట్రీలో పెరుగు, గంజి, ఇడ్లీ వీటి బెనిఫిట్స్ అని మనకి బాగా తెలుసు. మీకు ఫర్మెంటేషన్ బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మూడోది, పోషన్ కి అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకాలని మేము ఇందులో స్కిన్ యాక్టివ్స్ ని యాడ్ చేస్తున్నాము. అంటే నైసినమన్ ఇంకా విటమిన్ సి. అప్పుడే మీ స్కిన్ కేర్ రొటీన్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు. టైటన్,
పోషన్ ఒకటి బిజినెస్ మాత్రమే కాదు, ఇదొక ప్రయత్న. మన ఆయుర్వేదిక్ ని సైన్స్ తో కలిపి ఇంకా ఫెంటాస్టిక్ గా మార్చాలనేదే. దీనికోసం నేను మీ దగ్గర అడిగేది ఒకే ఒక విషయమే, 1 crore for 5% ఈక్విటీ. మీరు నా డ్రీమ్ ని నరిష్ చేయడానికి తయారుగా ఉన్నారా? మీరు దీన్ని మొదలుపెట్టిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చూపించడానికి. కరెక్ట్. మీరు మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని చేశారు? చాలా. నేను అది అసలు కౌంట్ చేసింది కూడా లేదు, కానీ అట్లీస్ట్ 50. ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్లో మిమ్మల్ని ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి? హానెస్ట్లీ కొన్నిసార్లు తప్పు చేస్తాను, నాకే తెలుసు. గుడ్ వన్, వెరీ నైస్. వెరీ అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది నేను చదువుకునేటప్పుడు ఇది స్టార్ట్ చేశాను. నేను బయాలజీ చదవడానికి యూపన్కి వెళ్ళాను. ఆ తర్వాత కాస్మెటిక్ సైన్స్ మాస్టర్ చేశాను. ఆ తర్వాత లారియల్ ప్రోడక్ట్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేశాను. వాళ్ళు ఇన్నోవేషన్ చేయడానికి చాలా ఎంఫసిస్ ట్రై చేస్తున్నారు. ఇంకా R&D, ఇంకా జర్నల్ ఆర్టికల్స్ రీసెర్చ్ చదివి 2022 ఇంకా 2023 స్కిన్ మైక్రోబయో గురించి మాక్సిమం రీసెర్చ్ చేశాను. ఇంకా నాకు ఇది చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఒక పర్మెంటేషన్ తో ఇండియన్ సైన్స్ ఇంకా బయాలజీ సైడ్ లో చూస్తే చాలా ఇన్నోవేటివ్. అప్పుడే నాకు పోషన్ స్టార్ట్ చేయాలనే ఒక ఐడియా వచ్చింది. ఇంతకీ ఇందులో మీ అమ్మమ్మ నానమ్మల ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేశారు? చాలా యూజ్ చేసాం. చెప్పాలంటే పసుపు, కుంకుమ, ఆమ్లా, అలోవెరా, గోతుకూరింగ, స్పెనిచ్ మొరింగ, అలా. మీరు తినే పదార్థాలన్నింటినీ ఇందులో కలిపేస్తే ఇక మేము తినడానికి ఏముంటుంది? ఈ పోషన్ మీకు లోపల మాత్రమే కాదు, బయట కూడా. ఇది స్కిన్ కి సంబంధించిన కిచెన్. Correct. సరే, ఇప్పుడు మీరు మీ ప్రొడక్ట్స్ అన్నిటిని టైటిల్స్ గా చూపించండి. సరే. మీ పిచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇదొక ప్రోడక్ట్ గ్లోయింగ్ కోసం. వెరీ ప్రొకోట్లీ నేమ్ దో. ఇంకా ఇది మీకు సిమ్రన్. Thank you. సముద్రరాణి హైడ్రేషన్. Very nice. జలకన్య. ఇంకా ఇది మీకు అర్చన. ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. ఓ ప్రెటీ. ఇంకా ఇది మీకోసం షల్లి, ఎండలో ఒక రాణి. పేరు బాగుంది చూసారా, నాకు సరిపోయే పేరు. ఇంకా ఇది మీకోసం కళ్ళలో తేజస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ నైస్ ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? విల్ లాంచ్డ్ ఇన్ November 24. అలా అయితే మార్కెట్లో మీ పొజిషనింగ్ ఏమిటి? ఎందుకంటే స్టార్టప్లో చాలా స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉన్నాయి. వి స్టార్టెడ్ విత్ సైంటిస్ట్ లెడ్ బ్రాండ్. ఎందుకంటే వీటి గురించి యాక్చువల్ గా నేను చదివాను, ఇన్నోవేషన్ ని క్రియేట్ చేశాను. నిజంగానే ఇదొక యూనిక్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. మా ఒక IP ఉంది. మా బ్రాండ్స్ డైరెక్ట్ గా ఇండియన్ కన్స్యూమ్ తో మాట్లాడుతోంది, అది కూడా వాళ్ళ ఒక భాషతో. మిగతా బ్యూటీ బ్రాండ్స్ తో ఏలియన్ చేసేలాగా కాకుండా మేము స్వయంగా మీతో రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎండలో ఆడటానికి బదులుగా ఎండలో ఉండే ఒక రాణి. మేము యూనిక్ బ్రాండ్ ని ఇంకా ప్రోస్పెక్టివ్ ఇన్ అడిషనల్ టు అవర్ బిల్డింగ్ ప్రొడక్ట్ సుపియారిటీ. ఇది మా USP. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మా టార్గెట్ ఎవరంటే జెన్సీ ఇంకా ఓన్లీ మిలేనియల్ ఉమెన్. దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ నేచురల్ ప్రోడక్ట్. ఇంకా వాళ్ళు సైన్స్ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏది కరెక్ట్ అని కన్ఫ్యూజ్ స్టేజ్ లోనే ఉన్నారు. ఇక్కడ మనకి జెన్సీ, సిమ్రన్ ఉన్నారు. సిమ్రన్, మీ ఒపీనియన్ ఏమిటి? So I think the biggest thing with Gen Zs is that we are super curious and experimental. Yeah, I think the brand royalty is చాలా పెద్ద problem. యా, And how do we keep the customers engaged? అవును, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది మా రిటెన్షన్. ఇప్పటిదాకా 20% ఉంది. స్పెషల్లీ బేగం కోసం 40% ఇస్తున్నాము. టు కీప్ దెమ్ ఎంగేజ్ మేము చాలా కమ్యూనిటీ ఈవెంట్స్ ని పెడుతున్నాము. మేము బాలీవుడ్ బేసికల్ పార్టీని పెట్టాము. ఇంకా పోషన్ పికల్ బాల్ పెట్టాము. జెన్యూన్లీ ఒక కమ్యూనిటీని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇక్కడ సేమ్ కేటగిరీలో ఉన్న మిగతా బ్రాండ్స్ ని చూసేటప్పుడు వాళ్ళ పేర్లని కూడా ఇంట్రెస్టింగ్ గా చూసే అవకాశం ఉంది. సో హౌ డు యూ డీల్ విత్ దట్? బికాస్ పోషన్ ఇది వినేటప్పుడు ఇది ఆహారానికి సంబంధించిన విషయంలా అనిపిస్తోంది. యాక్చువల్లీ నేను మీకు చెప్పాను, నేను ఫ్రాన్స్ లో చదివాను. నేను చూశాను ఫ్రెంచ్ మనుషులు వాళ్ళు కల్చర్ ని ఎంతగా స్ట్రాంగ్ చేస్తున్నారంటే నేను కళ్ళు తిరిగి పడిపోయినా కూడా వాళ్ళు ఫ్రెంచ్ లో మాత్రమే మాట్లాడతారు. ఇదంతా చూసాక నేను ఇండియా కోసం ఒక బ్రాండ్ ని తయారు చేస్తున్నాను. అది కూడా దేశిక్ సెంట్రిక్ గా ఉండాలి, ఇంకా ఇండియన్ సౌండింగ్ గా ఉండాలి. ఓవర్ దెన్ 9 months వాట్ ఇస్ యువర్ క్యూములేటివ్స్? టోటలీ ఇందులో మీరు ఎంత రెవెన్యూ సంపాదించారు? 40 lakhs. వాట్స్ యువర్ బర్న్ రేట్? వాట్స్ యువర్ ఎక్స్పెన్సెస్? నా బర్న్ రేట్ అబ్సల్యూట్లీ 3 lakhs అయింది ఎవ్రీ మంత్ ఆన్ 1. మా దగ్గర నుండి ₹1,00,00,000 అడుగుతున్నారు 5% ఈక్విటీ కోసం. సో హౌ మెనీ మంత్స్ ఆఫ్ సేఫ్ వర్కింగ్ దిస్ విల్ గివ్ యూ?
నేను ఎక్కడికి వెళ్ళానో దానికోసం అథెంటిక్ విల్ టెక్నిక్ దెన్ 12 months. అలాగైతే 1 year కి మీకు లాస్ట్ అవుతుంది. లాస్ట్ మంత్ మేము 8.3 lakhs ఎర్న్ చేసాం. నేనేమనుకున్నానంటే ఇప్పుడున్న ఈ స్కిల్లో నాకు ఇంతగా ఫండ్స్ చాలు 2 crores MRR తీసుకువెళ్ళటానికి బై నెక్స్ట్ సెప్టెంబర్. అయితే మీరు 2 crores రీచ్ అవుతారా? కానీ మేము అరే I tell you, డబ్బు మాట్లాడుతుంది. అవును, yes, yes. మ్యాజిక్ వర్డ్స్. ఇప్పుడు అర్చన గారు బ్లాక్ బజర్ ని నొక్కేశారు, మిగతా టైటిల్స్ అందరినీ కూడా బ్లాక్ చూసారా? చేసేశారు. ఆవిడ ట్రూలీ బేఫికర్ బేగం అవును, అయ్యారు. చూస్తుంటే ఆవిడ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారనిపిస్తుంది నాకు. నేను మొదటి నుంచి ఈమెని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు మా టైటన్స్ అందరికీ మీ ప్రొడక్ట్స్ ని ఇచ్చారు, కానీ ఆ ప్రొడక్ట్స్ అన్ని మాలాంటి వాళ్ళకి ఉపయోగపడవా? ఇవి కేవలం విమెన్స్ కే స్పెషలా? అందుకే అడుగుతున్నాను. యాక్చువల్లీ అది మీకు కూడా ఉంది. అక్కడ ఒకటి ఉంది కదా, అది సైడ్ లో పెట్టేశాను. No, 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 no. నేను అక్కడ నుంచి తీసుకుంటాను. ఒక పేరు ఇవ్వండి, వెంటనే కొనుక్కుంటాడు. ఐ థింక్ కళ్ళ నక్షత్రాలు సూట్ అవుతాయి అనుకుంటున్నాను. మిగులు లేని రాజా. యా, మీరు ప్రతి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మార్కెటింగ్ జీనియస్ అనుకుంటాను. ఆన్ ద స్పాట్ బాగా మాట్లాడుతున్నారు. నా ఆఫర్ ఏంటంటే నేను మీకు ఒక్క నిమిషం, మీ ఆఫర్ని మీ దగ్గరే ఉంచుకోండి. నేను మీకు ఇంకొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇస్తాను. ఈమె టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మన ముందే ఉన్నారు. అవును కాబట్టి ముందు మనం మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. ఎస్ సార్, నో బటన్స్ నొక్కి మాకు చెప్పండి, మీ దృష్టిలో ఈ ప్రొడక్ట్స్ కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, కర్మశక్తి, ఈ 3 శక్తుల్ని ముఖ్యంగా పెట్టుకునే విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ WVP ఏర్పడింది. ఇది చాలా ముఖ్యమైన ఒక ప్రారంభం. ఇది ఐడియాస్ అన్నిటినీ విజయవంతంగా తీసుకువెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి ఒక మంచి మార్గాన్ని మేము సృష్టించాం. WVP ఒక పూర్తి సహాయాన్ని మీకు అందిస్తుంది. ఉదాహరణకి ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ నుండి ఫైనాన్స్, మెంటర్షిప్, మార్కెట్ లింకేజెస్, కంప్లైన్స్, లీగల్ గైడెన్స్ వరకు ఇస్తాం. దీని ద్వారా ప్రతి మహిళ వాళ్ళ కలల్ని నెరవేర్చుకోవచ్చు. ఈరోజు 90 కంటే పైబడ్డ వాళ్ళు రిజిస్టర్ యూజర్స్ 800 మెంటర్స్తో కలిసి WVP విమెన్ లెడ్ డెవలప్మెంట్తో ఒక కొత్త అధ్యాయం రాస్తోంది. ఇప్పుడు ఐడియా బస్తో కలిసి WVPతో పాటు దేశమంతా ఉన్న ఆడవాళ్లకి ఒక నేషనల్ స్టేజ్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఫండింగ్ దొరుకుతుంది, గుర్తింపు దొరుకుతుంది, ఇంకా కరెక్ట్ మెంటర్షిప్. రండి, ఈ మార్పులో మీరు కూడా పాల్గొనండి. Almost 100%. 96% people want the product. అదండి, ప్రోడక్ట్ మార్కెట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి అర్చన గారు. రియా, మీ ఐడియా, మీ ప్రెజెంటేషన్ నాకు ఎంతగా నచ్చిందంటే నేను మొత్తం అమౌంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ₹1,00,00,000. కానీ మీరు నన్ను అడిగిన వాల్యుయేషన్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే విత్ దట్. మీరు చెప్పండి, నా ఆఫర్ మీకు యాక్సెప్టెడా కాదా? Yes, I'm saying yes. Yes. Come. Thank you. So glad to have you. Amazing. I love your storytelling. మీరు చెప్పినవన్నీ వింటుంటే ఐ రియల్లీ బిలీవ్ ఇన్ యూ. మిమ్మల్ని you. చూస్తుంటే 1000 కాదు 10,000 కోట్ల కంపెనీ తయారవుతుంది. 100%. రండి. అర్చన గారు, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం. ఈ కంపెనీలో మీరు ఒక్కరే జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేక మిగతా టైటన్స్ కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? ఒంటరిగానే. వావ్. మై గాడ్. సో కంగ్రాచులేషన్స్ రియా. Thank you so కంగ్రాచులేషన్స్. much. ప్లీజ్ రియా గారి ఫ్యామిలీని పిలవండి. మీ ఫాదర్? ఇతనే. మీరా? మీరు మీ ప్రోడక్ట్స్ అన్ని మీ మీదే ప్రయోగించుకున్నారు. 2 ప్రోడక్ట్ రిలీజియస్గా యూజ్ చేశాను. కంటి యొక్క నక్షత్రం, నిద్రపోవడానికి ముందు. అలాగే ఫేస్ వాష్ అన్నది నా లైఫ్లో ఎప్పుడు నేను యూజ్ చేసిందే లేదు. ఫేస్ వాష్ అంటే అసలు ఏంటో కూడా తెలియదు. పోషన్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో వే ఐ కెన్ మిస్ ఇట్ ఎవ్రీ డే. వావ్. సార్, మిమ్మల్ని బలవంత పెట్టారా, లేక మీరే మీ అంతటి మీరే సరెండర్ అయ్యారా? ఫస్ట్ టైం నన్ను కొంచెం బలవంత పెట్టారు.
సరే రవి, మీరు కూడా ప్రోడక్ట్స్ ని ఉపయోగించుంటారు కదా? నేను యూజ్ చేయలేదు, కానీ కొన్నాను. ఈవిడ శాంపిల్స్ నాకెవరు. ఒకవేళ కావాలంటే వెళ్ళి కొనుక్కో, వెబ్సైట్కి వెళ్ళి. నేను అడిగినప్పుడు తను కూడా ఇదే చెప్పాలనుకుంది అనుకుంటాను. మ్యామ్ మీరు చెప్పండి, మీ అమ్మాయి ఇప్పుడు తన బిజినెస్ ఐడియాతో ఇక్కడికి వచ్చింది. విమెన్స్ స్పెషల్ డేలో బిజినెస్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ వరల్డ్ దిగ్గజాల ముందు నిలబడ్డారు. తను ఇందులో గెలిచి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ని కూడా నాకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి తను ఏది ఆశపడిందో అది సాధించింది. ఓ వావ్. అమ్మా నేను వరల్డ్ టాపర్ మ్యాథమెటిక్స్ అయి చూపిస్తానని చెప్పింది. షీ టాప్ ద వరల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. వావ్. She said, I will go to Ivy League. I will take a new bench. She got in over there. Wow. Very impressive. She said, I am from JJ School of Arts. I am going to win. తర్వాత అందులో పార్టిసిపేట్ చేసి తనే ఫస్ట్ గా వచ్చింది. So everywhere she did the best and she will do it. And I tell her she's the number 1 in the world. రియా మన కంపెనీకి 10,000 కోట్లు వస్తున్నాయి. మీ అమ్మగారు మెల్లమెల్లగా మీ క్వాలిటీస్ అన్ని చెప్తూ ఉంటే మీకన్నా ఎంతో సంతోషపడుతున్నారు అర్చన గారు. నేను చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశానని ఆవిడ సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ హియర్ విత్ అస్. అలాగే అర్చన గారితో మీ పార్ట్నర్షిప్ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనతో పాటు ప్రొఫెసర్ ప్రీతి అగాలియా ఉన్నారు. ఆమె 75 విమెన్ ఇన్స్టమ్లో ఫీచర్ అయ్యారు. సో మ్యామ్ మీ గురించి కొంచెం చెప్పండి. ఈ ఇనిషియేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి వచ్చింది. ఇండియాలో ఉన్న ఉమెన్ సైంటిస్ట్లో ఎవరు మంచి సైంటిస్ట్ అని ఎవాల్యుయేట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు యాజ్ యూజువల్ లాగే ప్రొజెక్షన్, దట్ వాజ్ ద ఐడియా. వాళ్ళు మా కోసం ఒక బుక్ రిలీజ్ చేశారు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద 75 ఇన్ ఇట్. నేనే కాకుండా మిగతా అందరినీ కూడా ఫీచర్ చేస్తున్నారు దాంట్లో అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో స్వీట్. ఆమె ఎంత హంబుల్ గా చెప్పారో అది అంతకన్నా చాలా గొప్ప విషయం. వండర్ఫుల్ మ్యామ్. రిచా మ్యామ్, మీరు గేల్ కోసం ఒక విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి ప్రోగ్రామ్ చేశారు. సో దాని గురించి కొంచెం చెప్పండి. 2 ఏళ్ల క్రితం మాకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిక్వెస్ట్ వచ్చింది. వాళ్ళ లొకేషన్ రిమోటెడ్ గా ఉంటుంది అండ్ మామూలుగా జరిగేలాగానే మెన్ పనిచేస్తున్నారు. దే ఆర్ ఎంప్లాయిడ్ విత్ గేల్. వాళ్ళ వైఫ్స్ అందరూ చాలా క్వాలిఫైడ్గా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏ పనులు ఉండవు. ఇంటి పనులు చేయడం, తర్వాత హస్బెండ్ పిల్లల్ని చూసుకోవడం. అప్పుడు వాళ్ళు మంచి ప్రోగ్రామ్ కోసం ఆలోచించారు. దాని పేరు గేల్ ఆబా. దట్ వుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ వాళ్ళు ఉమెన్స్. ఒకవేళ వాళ్ళు స్టార్ట్అప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తర్వాత ట్రైనింగ్ కి, గైడెన్స్ కి ఐటీ మెడ్రాస్ తర్వాత మాతో పార్ట్నర్షిప్ చేశారు. ఇది చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా దగ్గర 30 నుండి 40 స్టార్ట్అప్ రెడీగా ఉన్నాయి. అండ్ 50,000 నుంచి 1,00,000 దాకా బిజినెస్ వాళ్ళు ఎండ్ దాకా చేశారు. ఇందులో చాలా స్టార్ట్అప్స్ మా దగ్గర రిజిస్టర్ కూడా అయ్యారు. ఫ్రెండ్స్, ఐడియా బాజ్ వేదిక మీదకి ఒక ఇన్నోవేషన్ రాబోతోంది. అది దేశం మూడ్నే మార్చేయబోతోంది. అది ఏంటో మన ఐడియా బాజే చెప్పగలుగుతారు. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి రియా రస్తోగికి స్వాగతం పలకండి. ఉదయం అల్లారం కొడుతుంది, కానీ మన బ్రెయిన్ రాత్రి నుంచి పరిగెడుతూనే ఉంటుంది. జీవితం అనే ఈ రేస్లో అసలు ఆగే ఆప్షన్ అంటూ లేనే లేదు. ఇలాంటి పరుగులో ఉన్నవారే రియా రస్తోగి. ఒక వర్కింగ్ మదర్, ఇంకా ఒక డ్రీమర్. ఆఫీస్లో టార్గెట్స్, ఇంట్లో బాధ్యతలు, ఒక చిన్న పాపని పెంచడం. తనకంటూ టైం కాస్త కూడా లేదు. ఒక వర్కింగ్ మామ్కి ఇది ఒక కాన్స్టెంట్ మెంటల్ మ్యారథాన్. ఇలాంటి ఒక మ్యారథాన్ మధ్య రియా తనకు తాను ప్రశ్నించుకున్నారు, అసలు ఈ పరుగులో ఆవిడికి ప్రశాంతత అన్నది దొరుకుతుందా? అప్పుడే ఆవిడి ఒకటి వెతకడం మొదలుపెట్టారు. తన కోసం మాత్రం కాదు, రోజు ఆవిడలానే ఎంతో మంది కష్టపడే వాళ్ళకి కూడా. అప్పుడే రియా గారు ఒకటి నిర్ణయించుకున్నారు. ఒక కొత్త దారి వెతికే సమయం వచ్చింది అనుకున్నారు. నా పేరు రియా రస్తోగి. నేనే కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ సైకాడెలిక్స్ టైటన్స్. నేను కోడింగ్ చేయాలనుకుంటున్నాను, నేను సేల్స్ చేయాలనుకుంటున్నాను, ఇన్వెస్టర్స్ మీటింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాను, హెల్తీగా తినాలనుకుంటున్నాను, టైంకి నిద్రపోవాలనుకుంటున్నాను, ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను. నేను అన్ని చేయాలనుకుంటున్నాను, కానీ ఒకే చోట ఆగిపోను. అన్ని హస్లో ఉన్న ఒక మోటు అంటే అది ఇదే. ఒకటి అది స్టార్టప్ కానివ్వండి, లేదంటే అది జాబ్ కానివ్వండి. ప్రతిరోజు అదొక కొత్త రేసే. ఈ రేసులో బ్రెయిన్ అసలు ఆగడం లేదు, పని కూడా ఎప్పుడు పూర్తి కావడం లేదు. అది బోర్డ్ రూమ్ కానివ్వండి, లేదంటే డెస్క్, బెడ్రూమ్, లేదంటే మీటింగ్ రూమ్. బ్రెయిన్ ట్యాబ్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి.
ఆ తర్వాత ఒక మూమెంట్ వస్తుంది, అందులో మైండ్ ఓవర్లోడ్ అయిపోతుంది. అప్పుడే మన ఎనర్జీ, ఫోకస్, డిసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ అవుతుంది. చెప్పాలంటే మన దగ్గర చాలా వేరియబుల్స్ ఉన్నాయి. మన స్ట్రెస్, స్లీప్ అండ్ స్టెప్స్ అన్నిటిని ట్రాక్ చేస్తుంది. ఒక హస్లర్ ఇవన్నిటిని ట్రాక్ చేసుకుంటూ కొంచెంగా ప్రోగ్రెస్ తీసుకురావడానికి టైం ఉండదు. టైటన్స్, హస్లర్కి స్లో రికవరీకి టైం ఉండదు. ఒక ఫౌండర్స్ గా మనం టీం దగ్గర ప్రాబ్లమ్స్ వద్దు, సొల్యూషన్ తో రండని చెప్తున్నాం కదా, అలాంటి టీం మేటే మీకు సైకాడెలిక్. సైకాడెలిక్ ఒక హెడ్ ఫోన్స్ బియాండ్ మ్యూజిక్. ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే ప్లే చేయదు. ఒకవేళ మీరు స్ట్రెస్ గా ఉన్నా, స్లీపీగా ఉన్నా, ఫోకస్డ్ ఆర్ రిలాక్స్డ్ ఏదైనా ట్రాక్ చేస్తుంది. లుక్స్ వెరీ ఇంప్రెసివ్. బట్ ఒక 20 నిమిషం బీస్ట్ మోడ్ వల్ల మీకు జోన్ షిఫ్ట్ ఇస్తుంది. ఒకవేళ ఇన్వెస్టర్ మీటింగ్స్ ముందు క్లారిటీ కావాలంటే ఫోకస్ మోడ్ ఆన్. ఒకవేళ చాలా హెక్టిక్ అండ్ టైరింగ్ డే తర్వాత రిలాక్సేషన్ కావాలంటే అన్వైండ్ మోడ్ ఆన్. ఒకవేళ కోడ్ ని డిప్లాయ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ని రీసెట్ చేయాలంటే స్లీప్ మోడ్ ఆన్. మేము ఈ ప్రోడక్ట్ ని 500 హస్లర్స్ కి పైగా యూజ్ చేయించాం. మేము ఏం గమనించామంటే మా ప్రోడక్ట్ లో 92% ఎఫికన్సీ ఉంది రిలాక్సేషన్ అండ్ స్లీప్ లో, అండ్ 87% ఎఫెకసీ ఉంది ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీలో. ఒక హస్లర్ నాకు చెప్పిన ఒక బెస్ట్ విషయం ఏమిటంటే, రోజంతా సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. హాస్పిటల్లో రోజంతా వాళ్ళు చూసింది మర్చిపోవాలనుకుంటున్నారు. ఈ ప్రోడక్ట్ వాళ్ళకి 10 నుండి 15 నిమిషాల్లోగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా నెక్స్ట్ డే వాళ్ళు చాలా ఫోకస్డ్ గా వాళ్ళు పనిచేసుకుంటారు. సైకాడెలిక్ మీకొక బ్యాకప్ సిస్టమ్. అది మీకు బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెట్టడానికి ప్రతిరోజు మీకు హెల్ప్ చేస్తుంది. సో నా ఆస్క్ ఏమిటంటే, 10 crores కి 7.5% స్టేట్స్ ఇన్ మై కంపెనీ. థ్యాంక్ యూ. మీరు హస్లర్స్ గురించి మాట్లాడి సెన్సిటివ్ మ్యాటర్ని టచ్ చేసేశారు. అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ కూడా మీ హస్లర్తో రిలేట్ అవుతున్నారు. మీరు మీ గురించి చెప్పండి. మీ చదువు ఎక్కడ జరిగింది, దీని ప్రారంభం ఎక్కడి నుంచి? నేను ఇంజనీరింగ్ చేశాను. జేపీ నోయిడాలో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత నేను సింగపూర్ అండ్ జర్మనీలో సర్క్యూట్ డిజైన్ లో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత జర్మనీలో నేను 7 సంవత్సరాలు ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ గా ఆటోమేటిక్ కార్స్ కి చిప్స్ చేసేదాన్ని. వావ్, నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంతకీ మీకు ఐడియా ఎలా వచ్చింది? దీన్ని మొట్టమొదట మీ మీదే మీరు ప్రయోగించుకున్నారా? యాక్చువల్లీ నా ఎల్డర్ సిస్టర్కి 2016లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ అయింది. ఆ సమయంలో నేను సింగపూర్లో చదువుకుంటున్నాను. 5 నెలల వరకు తను అపోలో స్ట్రోక్లో ఐసీయూలో ఉంది. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే. తన బ్రెయిన్లో ఏముందో చెక్ చేయడానికి ఎందుకు ఏ మిషన్ వేయలేదని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ తను చనిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ చేయాలని నేను అనుకోలేదు. బట్ దెన్ నా కో ఫౌండర్, నా హస్బెండ్, ఆయనే దీని గురించి చదివారు, రీసెర్చ్ చేశారు. అప్పుడే ఈఈజీ అన్న విషయం ఆయన చెప్పారు. ఆ తర్వాత నా మొదటి ఐడియా ఏమిటంటే, న్యూఫరిన్ విచ్ ఇస్ ద బ్రెయిన్ వేరియబుల్ డివైస్. అది ఇండియా అండ్ ఏషియాకి ఫస్ట్ బ్రెయిన్ వేరియబుల్ డివైస్. అది మీ స్ట్రెస్ ఫోకస్ ని క్యాలిక్యులేట్ చేసి మీకు న్యూరో ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మేము 4 ఏళ్లు దానికోసం పనిచేసాం. అది మేము 2.5 CR ARR ద్వారా స్కేల్ చేసాం. ఆ తర్వాత ఏం తెలుసుకున్నామంటే, నేను ఏమనుకున్నానో అది నేను రీచ్ అవ్వలేకపోయాను. సో మాకు అక్కడ దొరికిన లెర్నింగ్స్ ని తీసుకొని ఈ ప్రోడక్ట్ లో వేసాం. కానీ ఇది సేమ్ కంపెనీ బేసిక్సే. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, ప్లీజ్ రండి. నేను నీతో ఒకటి అడగాలి రియా. చెప్పండి. ప్రతి మనిషి ఒకే మ్యూజిక్ ఫ్రీక్వెన్సీని ఎంజాయ్ చేస్తారా? ఎస్ మ్యామ్. జనరల్ గా ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ లో న్యూరో సైన్స్ లో ఆల్ఫా, డెల్టా, బీటా, టీటా, గామా అని బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. అందులో డెల్టా బ్రెయిన్ వేవ్స్ లో అది 1 నుంచి 4 హర్ట్స్ ఉంటాయి. అందరికీ అలాగే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ న్యూరోలాజికల్ చేంజెస్ వచ్చి ప్యాటర్న్ ని చేంజ్ చేస్తుంది. బట్ ఫర్ ఏ నార్మల్ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఈ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది, సేమ్ గానే ఉంటుంది. హార్ట్ రేట్ లాగా ఈ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. ఓకే. Have you done clinical validation to see what the results are in terms of brain signals? ఎస్. సో బేసికలీ మేము ఇంటర్నల్ గా 2 న్యూరో సైంటిస్టుల ద్వారా అట్లీస్ట్ 15 పీపుల్ని మేము టెస్ట్ చేసాం. అండ్ యాజ్ వి స్పీక్ బెంగళూరులో 90 పీపుల్స్ కి క్లినికల్ ద్వారా టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ పనిర్కింగ. So it's not just perceptionally. ఇదంతా ప్రొసీజర్ ట్రయల్స్. మేము ఈఈజీ నుంచి మానిటర్ చేసాం బ్రెయిన్ లో ఏం చేంజెస్ జరుగుతుందో. 20 days ఈ హెడ్ ఫోన్ ని కాన్స్టెంట్ గా యూజ్ చేయాలి. మేము చాలా ఎర్లీ స్టేజ్ లో ఏం చూసాము అంటే, మీ యాంగ్జైటీ, స్లీప్ మార్కర్స్ ఉంటాయి. అది నార్మల్ గా మనం ట్రాక్ చేయగలం. సైకలాజిస్ట్ కూడా ట్రాక్ చేయగలరు. అందులోనూ రెడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ.
చూడడానికి కొంచెం మ్యాజికల్ గా ఉంది. ఒక సాధారణ వ్యక్తిగా నేను ఆలోచిస్తే నేను ఎప్పుడైనా ఒక స్ట్రెస్ మోడ్ లో గనక ఉంటే అందులోంచి బయటికి రావడానికి ఇది సహాయపడుతుంది. మీకు కూడా ఇలాంటి చాలా రియాక్షన్స్ వచ్చుంటాయి కదా? ఒక మెడిటేటర్ ఉన్నారు. ఆయన 20 ఏళ్లుగా మెడిటేషన్ చేస్తున్నారు. ఆయన మెడిటేషన్ చేసి దేన్ని అచీవ్ చేశారు. ఇది వాళ్ళకి అదే షిఫ్ట్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది, కానీ కొంచెం ఎఫర్ట్లెస్లీ హెల్ప్ చేస్తుంది. సైకడలిక్ త్రూ సైన్స్. త్రూ సైన్స్, సో నో ఇది సైకడాలిక్. మొట్టమొదటి హెల్దీ డివైస్. మూడ్ ని బాగా మార్చడానికి ఇంట్లో వాళ్ళు కూడా కాదని చెప్పలేరు. సరే, కానీ మీరు మీ ప్రైసింగ్ గురించి చెప్పండి. ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి 25,000 రూపీస్. మేము లాస్ట్ మంత్ జూలైలో ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసాం. అండ్ వి సా 25 పీపుల్ ఆల్రెడీ దీన్ని కొన్నారు. అండ్ ఫ్రమ్ ఇట్ 25,000 స్టాండ్ పాయింట్ అందరూ ఇది ప్రిటీ మచ్ అఫోర్డబుల్ అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఇది స్టాండర్డ్ గుడ్ హెడ్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ లోనే వస్తుంది. కానీ ఈ ప్రోడక్ట్ కేవలం ట్రాకింగే కాకుండా మ్యూజిక్, లగ్జరీ ఇలాంటి విషయాలు కూడా హెల్ప్ గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నాను, చాలా డేటా వెస్ట్ నుండి వస్తుంది. కరెక్ట్. మీరు ఇండియన్ డేటా ఇందులో ఇంక్లూడ్ చేసేదానికి ప్రయత్నించారా? ఏదైనా క్రాసేజ్ డేటాని కలెక్ట్ చేసేదానికి ప్రయత్నించారా? మా దగ్గర న్యూ ఫనీ టైంలో కూడా మా దగ్గర 300+ కస్టమర్స్ ఉన్నారు ఇండియన్ మార్కెట్లో. వాళ్ళ డేటా సెట్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ లో మేము 500+ పీపుల్ మీద మేము టెస్ట్ చేసాం. వాళ్ళ డేటాస్ కూడా మా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ యూఎస్పీస్. లేక మేము రాసిన పేపర్, మేము ఫైల్ చేసిన ప్యాటర్న్ దీన్ని బట్టే ఉంది. కంగ్రాచులేషన్స్, చాలా బాగా థ్యాంక్ చేస్తున్నారు. యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఆడియన్స్ దయచేసి చెప్పండి దీని మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుంది అని. మీ టైం స్టార్ట్ కాబోతుంది, కానివ్వండి. సో 35% ప్రేక్షకులకి ఏమనిపిస్తోందంటే ఇది అవసరం అని, మిగతా 65% ఏమంటున్నారంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉందని, పైగా వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. I actually want to make an offer. సరే చెప్పండి టైటన్, మీ ఆఫర్ ఏంటి? 1 crore, but for 85,000 valuation. You are pre-revenue, pre-launch. I understand. And it's a high risk for us. Yes. And I think Tovosnol also can add a value for this. So we have 5 Sense of Excellence. I don't know if you know, but we really want to scale your company, like with your performance, marketing, your product development enhancement, like all of the other things you need. So this is my offer to you. And you can tell me what you think. ఐ థింక్ నేను కూడా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. Thank you so much. జస్ట్ గివ్ మీ సమ్ టైం. షూర్ మ్యామ్. ప్రొఫెసర్ రిచా ఇంకా ప్రొఫెసర్ ప్రీతి చర్చించుకుంటున్నారు. అలాగా శైలి గారు చెప్పండి. నేను ఈ రౌండ్లో మిగతా టైటన్స్కి అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే నేను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా పెట్టుకోను, కానీ ఖచ్చితంగా నేను మీ Thank you, ma'am. కస్టమర్ని అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మార్కెటింగ్ సపోర్ట్ తప్పకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళకి ఐ థింక్ మార్కెటింగ్లో చాలా అవసరాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. యాజ్ సజెస్టెడ్ సిమ్రన్ చెప్పినట్టు 85 crores వాల్యుయేషన్. మేము అడిషనల్గా 0.5 crores ఇవ్వాలనుకుంటున్నాం, మేమిద్దరం కలిసి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సరే, ఇప్పుడు మీ ప్రయాణంలో మీకేమనిపిస్తోంది? మా టైటన్స్తో చేతులు కలుపుతారా? నేను నా కో-ఫౌండర్, నా హస్బెండ్కి ఒక కాల్ చేసుకోవచ్చా? అలాగే వెళ్ళి బిజినెస్ లాంజ్లో కూర్చొని మాట్లాడండి థ్యాంక్ యూ. ప్లీజ్. ఆడియన్స్ రిజెక్ట్ చేశారు, అయినా సరే మీరు ఏం ఆలోచించి ముందుకు వెళ్దాం అనుకున్నారు? See, I think the target audience is very different. Yes. It won't be students. Students also sure, but they won't invest in big 25,000 too much for them. And this is also for one people who will actually pay and who have high stress also. Yes. ఒక ఇన్వెస్టర్ మనకి 1 CR ఆఫర్ ఇచ్చారు. తర్వాత ఐఐటి మెడ్రాస్ 0.5 CR ఆఫర్ ఇచ్చారు. అది 85 CR వాల్యుయేషన్లో. సో 1.5 CR is too less. They can still see a value of IIT Madras. ఎంత వాళ్ళ దగ్గర అంటున్నారు? టర్బో స్టార్ట్ కూడా ఉంది. సో దే హ్యావ్ ఏ టెక్నికల్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ. I don't see a issue. ఐ వాంట్ టు గో విత్ అ కౌంటర్. You should go with a counter. మీ డిస్కషన్ పూర్తయిందా? ఎస్. ఇప్పుడు మీరు హెడ్ ఫోన్ని పెట్టుకోవాలి. మాట్లాడడానికి ముందు లేదు, సెషన్కి ముందే నేను క్లారిటీతోనే Okay. వచ్చాను. నా దగ్గర మీకు ఒక కౌంటర్ ఆఫర్ ఉంది.
ఎందుకంటే నేను ఒక సైజబుల్ చెక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడే నా పూర్తి ఫోకస్ ని బిజినెస్ డెవలప్ చేయడంలో నేను పెట్టగలను రాదర్ దెన్ రేజింగ్ ఫండ్స్. సో నాకు తెలిసి 3 to 4 CR చెక్ వుడ్ బి రియలీ అమేజింగ్. సో నా దగ్గర కూడా ఒక కౌంటర్ ఆఫర్ ఉంది. ఓకే, ఇది బాగుంది, మీరు కానివ్వండి. I think 3 to 4 CR is a very big ask right now. Once you're engaging with us, we will think about that. Correct. And we're ready to help you later. Obviously, we are going to be your partners. It's not just like fund will be gone off after putting in the capital. That's absolutely not the idea. It works. So my counter offer would be 1.5, but I'm willing to increase the valuation for 90 CR. This perfectly works. Oh, wow. Good. 90 CR pre-money and 1.5 CR check size. Post money. See, what can we do is, eventually you know and I know to put in the 10 CR, so that is how amazing the product is going to beat. I hope. వెల్ నెగోసియేషన్. I still think I want to give the post money as 90 CR, and I really hope we get to work together because I know we are going to help you with these so many other things. It's a done deal. ఇట్స్ ఎ డన్ డీల్. వెల్ డన్. Welcome to the Power Star team. Thank you. ఇప్పుడు ఇక్కడి నుంచి రియా తీసుకువెళ్తున్నారు 2 కోట్ల రూపాయలు. ఎస్ 1.5 కోటి సిమ్రన్ గారి దగ్గర నుంచి, అలాగే 50 లక్షలు ఐఐటి ప్రొఫెసర్, పోస్ట్ వాల్యూ మనీ ఆఫ్ 90 crore. Yes. మీరు ఇంత పెద్ద అమౌంట్ తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే సెక్రటరీ కాల్ చాలా మందిని చేరుకుంటుందని. అదే నా గోల్. మీ గోల్ కూడా అదేనా? అందరి హస్లర్స్ కి వాళ్ళ డ్రీమ్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేయాలి. మీకు 1 సంవత్సరం వయసు నా కూతురు ఉందని విన్నాం. అవును. మీరు ఆ పాపతోనే ఈ బ్రాండ్ ని బిల్డ్ చేశారా? తను నా కో-ఫౌండర్, చీఫ్ బేబీ ఆఫీసర్. చీఫ్ బేబీ ఆఫీసర్. Yes, చీఫ్ బేబీ ఆఫీసర్. షీ హాస్ బిన్ విత్ మీ ప్రెగ్నెన్సీ మొత్తం అంటిల్ 9th month వరకు నేను వర్క్ చేశాను. అండ్ ఐఎమ్ బ్యాక్ ఎట్ ఆఫీస్ 40th day నుంచి. అప్పటి నుంచి వెళ్ళిపోయాను. So she goes to office with me and does the whole, I don't know how many hours of shift at office and back home. హార్డ్ వర్కింగ్ చీఫ్ బేబీ ఆఫీసర్. హలో. నమస్తే చెప్పు. హే నమస్తే. ప్రియా ఇంకా సైకాడాలిక్ 2 కలిసే పుట్టాయి. వావ్. మీరు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు? ప్రతిదీ మైండ్ సెట్ గేమే. ఒకవేళ మనం డిసైడ్ చేసేసామంటే తర్వాత మనం ఏవైనా చేయొచ్చు. రియా గారు, ఈ రోజు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు. మీ మాటలు విన్న వాళ్ళల్లో మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. నేను గట్టిగా చప్పట్లు కొట్టి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. వెల్ డన్, వెల్ డన్. వెరీ గుడ్. వెరీ వెల్ డన్. మా ఈ జీవన్ స్పెషల్ ని మీరు నిజంగానే స్పెషల్ చేసేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. కంగ్రాచులేషన్స్. బాయ్ బాయ్. ఇప్పుడు మీరు వీళ్ళని ఏమైనా అడగాలనుకుంటున్నారా? హలో మ్యామ్, నా పేరు రిషితా తుష్లీ. నేను ప్రొఫెసర్ రిచా దగ్గర క్వశ్చన్ అడుగుతాం అనుకుంటున్నాను. ఈ కాలంలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మైండ్ సెట్ కి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఎలాంటి పనులు చేయాలి? నాకు తెలిసినంత వరకు ఇండియన్ స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఛాలెంజ్ ఎక్కడుందంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న బౌండరీలో చేస్తాం. ఇక మనం చేయాల్సింది ఏంటంటే ఈ బౌండరీ మనం వరల్డ్ వైడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకు కావాల్సింది ఏంటంటే మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, అదేంటంటే మన వరల్డ్ ఫాస్ట్ కంపెనీస్ ఉన్నాయి. అందులో ఏమేమి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఏం వస్తున్నాయి, మిగతా దేశాల్లో ఆల్రెడీ ఏం జరుగుతుందో అని కొంచెం చూడాలి. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే అది అక్కడుంటే మనం అందుకంటే ముందుకెళ్ళాలి. మనం మన లాంచ్ ప్యాడ్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ నుంచి మనం జంప్ చేసామంటే మనం అందరికంటే ఎత్తుగా ఎగరగలం. నాకు సంబంధించి ఇది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో అందరూ అంటూ ఉంటారు, ఆడవాళ్ళకి గొప్ప ఆభరణం సిగ్గు అని. కానీ ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. ఒక స్త్రీకి అందాన్ని తెచ్చిపెట్టేది సిగ్గు కాదు, గర్వం అని. అది మనకు తెలియజెప్పడానికి వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతిద్దాం దిశ గోశాలి అని. హాయ్, ఐఎమ్ త్రిషార్, ద ఫౌండర్ ఆఫ్ ఆడివన్. ఈ రోజు మన ప్రోడక్ట్ ని ప్రజలందరూ గెస్ చేస్తున్నారా లేదా అనేది పరిశీలిద్దాం. సో ఈ ప్రోడక్ట్ ఏంటనేది మీరు ఇప్పుడు గెస్ చేయాలి. ఓకే. కెన్ ఐ సీ ఇట్? యా ష్యూర్. ఇట్స్ అ గ్లాసెస్ థింగ్. నెక్లెస్. ఇట్స్ అ నెక్ పీస్. బ్రేస్లెట్. నెక్ హోల్డర్. ఇట్స్ అ బ్యాక్ చైన్. నో.
This is anklet? My God, what is this? I'm actually confused now. Oh. Oh. Are you serious? Yes. Wow. Oh, now I get it. Oh my God, it's so cool. Really? Wow. I've never seen something like this. It's great. Oh, great. Oh, didn't guess that at all. టైటన్స్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు అందరూ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి ఇదేంటో. నా దగ్గర ఇది ఉంది. ఓ ఏమిటి చైనా? Phone chain. ఎనీథింగ్ ఎల్స్? స్ట్రాప్స్? యూ గెస్డ్ ఇట్ రైట్ మ్యామ్. ఇట్స్ యాక్చువల్లీ అ బ్రా స్ట్రాప్. ఇది ఇంటెన్షనల్లీ చూపించడం కోసం తయారు చేశాం. ఇందులో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటో మీకు తెలుసా? ఇంత చిన్న క్లాత్ కి ఇప్పటి వరకు హైప్ దొరికిందే లేదు. దీనికి అంతలా హైప్ ఉంది. ఈ స్ట్రాప్ మన సాంప్రదాయాన్ని మట్టిలో కలిసిపోయేలా చేసింది. వెల్ సెడ్. ఇంకా ఐరనీ చూడండి. మనం జ్యువెలరీ ఫ్లాంట్ చేస్తున్నాం, షూస్ ఫ్లాంట్ చేస్తున్నాం, వాచ్ ఫ్లాంట్ చేస్తున్నాం. ఇదంతా ఓకే, కానీ ఒకవేళ బ్రా స్ట్రాప్ తెలిసిపోయిందంటే అప్పుడు ఏం చెయ్యగలం? దైవనేరం. ఎగ్జాక్ట్లీ. స్ట్రాప్స్ అనేది చాలా సింపుల్. ఒకటి తెలుస్తుంది, లేదంటే చూపించండి. ఇఫ్ ఇట్ అవుట్, ఇట్ షైన్స్. ఇఫ్ ఇట్స్ నాట్, దెన్ మేక్ ఇట్ షైన్ విత్ ఆడ్ ఈవెన్. దేన్ని ప్రజలు వార్డ్రోబ్ మ్యాల్ ఫంక్షనింగ్ అని అనుకుంటున్నారో, ఆడ్ ఈవెన్ ఈ రోజు దాన్ని ఫ్యాషన్ రెవల్యూషన్ గా మార్చేశారు. బ్రా స్ట్రాప్స్ నార్మల్ అండర్ గార్మెంట్స్ మాత్రమే కాదు, ఒక కంఫర్టబుల్ యాక్సెసరీస్. మేము ఈ స్ట్రాప్స్ నే ఫ్రమ్ ఐడింగ్ టు ఫ్లాంటింగ్ అండ్ ఫ్రమ్ షేమ్ టు స్టైల్ గా మార్చాం. విత్ ఆడ్ ఈవెన్ బ్రా స్ట్రాప్స్ ని దాచిపెట్టకూడదు, కాన్ఫిడెంట్లీ షో ఆఫ్ చేయండి. కేవలం ఇదొక ఫ్యాషన్ మాత్రమే కాదు, ఒక యూటిలిటీ. ఇది కంఫర్టబుల్ గా ఉండడం కోసమే డిజైన్ చేయబడింది. టు బి అడ్జస్టబుల్, డిటాచబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. ఇలాంటి ఒక స్ట్రాప్ మీరు రోజు వేసుకుంటున్నారు, కానీ ఆడ్ ఈవెన్ తో కలిపి మీరు దాన్ని కాన్ఫిడెంట్లీ ఫ్లాట్ చేయొచ్చు. యునో, జస్ట్ లైక్ యువర్ జ్యువెలరీ. సింపుల్ టాప్ అవ్వనివ్వండి, లేదంటే కుర్తీ, స్ట్రాప్ మాత్రం మార్చారంటే లుక్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. సో టైటన్స్, ఆర్ యూ రెడీ టు రీడిఫైన్ ఉమెన్ వేర్ కాన్ఫిడెన్స్ విత్ ఆడ్ ఈవెన్? మా ఆస్క్ 25 lakhs ఫర్ 16.6% ఈక్విటీ. మీరు Oh, ఆడ్ yeah. ఈవెన్ తో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ ఐడియా యాక్చువల్లీ మా మామ్ది. ఇది ఎప్పుడో 13 years బ్యాకే పుట్టింది. మా అమ్మ ఈ స్ట్రాప్స్ ని మా అక్క కోసం తయారు చేసింది. బికాస్ జనరేషన్ గ్యాప్ ఉంది, జనరేషన్ ప్రాబ్లం ఉంది, బ్రా స్ట్రాప్ తెలియకూడదు అని. మేడ్ సంథింగ్ లైక్ దిస్ 13 years బ్యాక్. బట్ ఈ ప్రోడక్ట్ నా చేతికి వచ్చేటప్పటికి ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ట్రెజర్ దొరికినట్టయింది. బికాస్ దిస్ ఇస్ లైక్ ఎ ఆర్మర్ ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. వాళ్ళ టైంలో బ్రా స్ట్రాప్ ని దాచాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. కానీ నేను ఆ ప్రోడక్ట్ ని చూసినప్పుడు దట్స్ వెన్ ఐ న్యూ దీన్ని దాచిపెట్టాలని కాదు, ఇది ఫ్లాంట్ చేయాల్సిన విషయం. దట్ ఈస్ సో ట్రూ. చాలా అద్భుతం. ఆలోచనలో ఒక చిన్న మార్పు చేసి తన ప్రోడక్ట్కి పొజిషనింగ్ మొత్తం మార్చేశారు. ఎన్నేళ్లుగా దీన్ని జనం యూస్ చేస్తున్నారు? ఇట్స్ బీన్ 1 year and 5 months. మేము దీన్ని 2024 మార్చ్లో లాంచ్ చేశాం. మీరు దీన్ని మార్కెట్లో అమ్మడానికి ట్రై చేసినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? యాజ్ పీపుల్ లవ్డ్ అవర్ ప్రోడక్ట్, చాలా మంది ఏం చెప్పారంటే, మేజర్లీ ఉమెన్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, దీన్ని ఎవరైనా అమ్ముతారని అడిగారు. అన్నిటినీ చూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బట్ దే ఆర్ ఉమెన్. చాలా మంది నా ప్రోడక్ట్స్ ని నమ్మారు. దానికి ముందే నాకు ఈ ఛాలెంజెస్ అన్ని చాలా చిన్నగా అనిపించాయి. వి స్టార్టెడ్ విత్ అ వెరీ స్మాల్ థింగ్, కార్ పాపప్స్. అది ఎప్పుడు మా లొకాలిటీలోనే జరుగుతుంది. అండ్ చాలా భయంగా అనిపించింది, కంగారుగా అనిపించింది. ఇది రోడ్డు మీద ఎలా చేయగలను అనుకున్నాను. కానీ ఆ టైంలో ఒక్క వీకెండ్ లోనే మేము 18,000 సేల్ చేసేసాం. Wow, దట్ వాస్ ద wow. ఫస్ట్ టైం సేల్స్ ఎవర్ ఫర్ ద ఆడియన్స్. Amazing. Very good. Wonderful. Which made us believe
దీన్ని మేము రోడ్ మీద కార్ పాపప్ తో అమ్మగలిగామంటే దెన్ ద వాల్యూ ఫర్ ద ప్రోడక్ట్ ఈస్ మచ్ మోర్. మ్యామ్, ఈ ఫ్లోర్ లో టైటన్స్ అభిప్రాయం తెలుసుకునే ముందు మార్కెట్ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే అవునవును, ఎందుకంటే correct. దానివల్ల ఇమీడియట్ గా అక్కడ నుంచి ఆఫర్ వచ్చేస్తుంది. ఓకే గర్ల్స్, మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి, మాకు చెప్పండి ఈమె ప్రోడక్ట్ మీకు ఎంతవరకు అవసరం అంటారు. మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో చూద్దాం. వావ్ వావ్ 100%. వావ్ మీరు దీన్ని బిజినెస్ గా మార్చారు, కానీ మనుషుల ఆలోచనల్ని మార్చాలి. యా ఒక చిన్న ప్రోడక్ట్ ద్వారా మనుషుల ఆలోచన విధాన్ని మార్చారు. ఎందుకని ఇంతగా ఆలోచించాలి? వై డస్ ఇట్ నీడ్ సో మచ్ అటెన్షన్? అబ్సల్యూట్లీ. సో కుడోస్ ఫర్ యూ ఫర్ డూయింగ్ దట్. Thank you so much. శైలి, మీకెలా ఇది తెలిసింది? మీరు కన్స్యూమర్ అని చెప్పారు. Yes. ఎలా? అసలు ఏం జరిగిందంటే, నాకు ఈ స్టోరీ తెలిసినప్పుడు ఆడివన్ గా దీన్ని లాంచ్ చేశారని తెలుసు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా సీరియస్లీ. ఒకవేళ కనపడితే Oh, wow. అది చక్కగా కనపడనివ్వండి, అందంగా ఉండనివ్వండి, అది మెరుస్తూ ఉండనివ్వండి. సో వై నాట్? Absolutely. అబ్సల్యూట్లీ. ద మినిట్ ఐ సా ఇట్ 2 pairs తీసుకున్నాను. అవి జస్ట్ అమేజింగ్. నిజమే చెప్తున్నాను. Oh my ఓ మై God. గాడ్, నేను 1 year బ్యాక్ ఇది కొనుక్కున్నాను. క్వాలిటీ మాత్రం We అదిరిపోయింది. should all buy it. యా. Wow, this is feeling truly grateful to have a customers right in front of me. యూజర్ మీకు ఇక్కడే దొరికేశారు. ఈ బిజినెస్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? It has been a bootstrap startup. మనీ పెట్టుంటారు కదా. మేము ఆల్మోస్ట్ 15 to 16 lakhs రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం. బిజినెస్ గ్రో అవ్వకుంటూ వెళ్ళింది, అందులో నుంచి ప్రాఫిట్ వచ్చింది, సేల్స్ అయ్యింది. దాన్ని మేము డైరెక్ట్ గా బిజినెస్ లో రీఇన్వెస్ట్మెంట్ చేసాం. మీ గ్రాస్ మార్జిన్ ఎంత? క్రాస్ మార్జిన్ ఇస్ 79%. ఓ వావ్, దట్స్ గుడ్. ఏ మెటీరియల్లో ఇది చేస్తున్నారు? దీంట్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తున్నారా? మేము తీసుకున్న ప్రతి ప్రోడక్ట్స్ కూడా ప్రీమియం క్వాలిటీ గ్లాస్ బీడ్స్ అండ్ ఎనీథింగ్ ఇన్ ఎవ్రీథింగ్ వోంట్ హర్ట్ యువర్ స్కిన్ ఎనీ పాయింట్. ఇవన్నీ సాఫ్ట్ బీడ్స్. దీనికి స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే బికాస్ వీ టెన్ టు వేర్ బ్రా లైక్ త్రూ అవుట్ 24 hours లో మనం 18 hours బ్రానే వేసుకుంటున్నాం. సో ఆ టైంలో ఉమెన్ షుడ్ నాట్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఎనీ మీ పాయింట్. దగ్గర వేరేవైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా, లేక బ్రా స్ట్రాప్స్ మాత్రమేనా? సో వీ ఆల్సో హ్యావ్ ఫోన్ చైన్స్. దాన్ని మేము బ్రా స్ట్రాప్ కి 7 months తర్వాత లాంచ్ చేసాం. సో దట్ మీరు ఆడ్ ఈవెన్ అని పేరు ఎలా ఆలోచించారు? Odd ఎందుకు even? ఆడ్ ఈవెన్? ఇట్స్ యాక్చువల్లీ బ్లెండ్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఓ నైస్. యా. మీరు న్యూ డిజైన్స్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా లాంచ్ చేస్తున్నారు? సో మేము ఆడియోని ఇనిషియల్ గా లాంచ్ చేసినప్పుడు మేము దాన్ని 19SK తో లాంచ్ చేసాం. లేటర్ మేము దివాళీ టైంకి వి ఇంట్రడ్యూస్ అవర్ కుందన్ రేంజ్, దట్ ఈస్ కుందన్ బ్రా స్ట్రాప్ అండ్ కుందన్ ఫోన్ చైన్స్. వావ్. అయితే ఇప్పుడు ల్యాబ్ గ్రూమ్ డైమండ్ లాంచ్ చేయొచ్చు కదా. అర్చనకి దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో బాగా తెలుసు. అబ్సల్యూట్లీ. ప్రాడా ఇటువంటి డిజైన్స్ ని తీసుకొచ్చి తన సొంతం చేసుకునే ముందు నువ్వు ఇంటర్నేషనల్ చేసేసి సరిపోతుంది. Very good. డెఫినెట్లీ. Very good. దట్స్ వై ఐ నీడ్ యువర్ హెల్ప్ రైట్ నౌ టు టేక్ ఇట్ టు గ్లోబల్ లెవెల్. ఈ ఒక్క ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కి వెళ్తుంది. యా, అబ్సల్యూట్లీ. ఓకే, ఇప్పుడు ప్రొఫెసర్ గారు కూడా చెప్పేశారు ఈ ప్రోడక్ట్ కి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లే పొటెన్షియల్ ఉందని. సో ఈమె ఆడ్ ఇవన్నీ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ఓహో, అర్చన గారు, అర్చన మ్యామ్, మీరు సూపర్ అండి. ఆన్ ఫైర్. అర్చన మేడం ఈ రోజు ఎవరిని రానివ్వడం లేదు, ఒక్కరే ముందుకు వెళ్తున్నారు. ఎందుకని మిగతా వాళ్ళు చేయడానికి మేము అవకాశం ఇవ్వాలి? ఐ లైక్ టు గివ్ యూ 15 lakhs. ఐఎమ్ ఓకే విత్ వాల్యుయేషన్. 25 ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ విత్ 20. కానివ్వండి. ఆ, చూడండి, పర్వాలేదు. అర్చన గారు బ్లాక్ బజర్ ని నొక్కేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేసేశారు. మీరేమో ఆఫర్ చేసింది 25, ఆవిడేమో 20 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించారు. ఓకే. సో మీరేమంటారు? ఆమెతో చేతులు కలుపుతారా లేక ఏమైనా ఆలోచించుకోవాలా? Yes or no? నేను మీతో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Good decision. Come. Congratulations. Thank you so much. No. Yeah, okay. I think great idea. And
ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందు ముందు కూడా ఇలాంటి లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఐడియాస్ తో మీ ముందుకి వస్తూ ఉంటాం. భారతదేశపు మీ స్టార్ట్అప్ వేదిక ఐడియా బాజ్లో స్టార్ట్అప్ బ్యాంకింగ్ పార్ట్నర్